ఓ దిక్కు సీఎంగా సీరియస్ గా పని చేసుకుంటా విజయ్ పాలనని పరుగులు పెట్టిస్తున్నాడని వార్తలు వస్తుంటే, ఇంకో దిక్కు ఆయన విడాకుల కేసు మీద కూడా వరుస పెట్టి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా కేసు విచారణ ఉందనే వరకల్లా కోర్టు ఏం చెప్తుంది, విజయ్ ఇంత ఆమె సంగీత ఇద్దరు ఎదురు పడితే ఎట్లుంటది అనుకుంటా దళపతి ఫ్యాన్స్ ఎదురు చూసిర్రు. కానీ ఆఖరికి ఇలా కోర్టు ఏమన్నదంటే, తమిళనాడు సీఎం విజయ్ ఇంటామె సంగీత ఇడుపు కాయిదాల కేసు ఇంత సినిమా ట్విస్టులు మించిపోతున్నది పొర్రి. మా ఇద్దరు నడమ మంచి లేదు, ఇడుపు కాయిదాలు ఈరనుకుంటా పోయిన డిసెంబర్లో కోట్ల విడాకుల కేసు వేసింది విజయ్ భార్య సంగీత. ఇక ఆ పంచాయత్తోని పాలిటిక్స్ లో పక్క పార్టీలో కూడా పాయింట్ దొరికినట్టు అయ్యి ప్రచారాలలో కూడా వాడుకున్నారు. ఇంటామెకు న్యాయం చేయలేనా రాష్ట్రంలో ఉన్న జనాలకే న్యాయం చేస్తాడా అనుకుంటా ప్రచారంలో దళపతిని టార్గెట్ చేసిరు కూడా. కానీ జనాలు అవేం పట్టించుకోకుండా టీవీకే ఓటేసి విజయ్ని సీదా సీఎం సీట్లో కూర్చోబెట్టిరు. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంగీత గాని బిడ్డ కొడుకు గాని ఎవరు రాలేదు. దాంతో నిడుపు కాయిదాలు ఇచ్చే ఆలోచనల్ని వెనక తీసుకుంటలేదని క్లారిటీ వచ్చేసింది. ఇక విజయ్ రచ్చ గెలిచిండు కానీ ఇంట గెలవలేకపోయింది అనుకుంటా మాట్లాడారు మస్తు మంది అప్పట్ల. అయితే చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులు నడుస్తున్న ఈ కేసులో ఇవాళ ఇద్దరు హాజరు పడేది ఉండే. ఇద్దరు సెలబ్రిటీలు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ జరపాలని పిటిషన్ వేసి లాయర్లు అడిగిరట. కానీ కోర్టు ఒప్పుకోనే లేదట. ఆగస్టు 7 తారీఖు నాడు ఇద్దరు ఖచ్చితంగా హాజరు పడవలసిందే అని ఆర్డర్ వేసిందట కోర్టు. ఇక ఈ విడాకుల ముచ్చట మీద కోలీవుడ్ మీడియాలనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీరొక పుకార్లు తిరగబట్టినాయి. ఇప్పటికైతే ఇంటి ఆమె సంగీత 250 కోట్ల భరణ డిమాండ్ చేస్తుందని వచ్చింది. ఇంకో దిక్కు చర్చలు గట్టినే నడుస్తున్నాయి. పెద్ద మనుషులు రాజీ కుదురుస్తందుకు చూస్తున్నారు. కలిసిపోయి కాపురం చేసుకునే తందుకు కూడా ఛాన్స్ ఉందని ఇంకొందరు రాయబట్టిరు. ఇక ఇంకొందరు అయితే త్రిష పట్టికే ఈ పంచాంత పాపము. మరి ఆయనతో సంగీత కేసులో కోర్టు చెప్పిన తీర్పును బట్టి విజయ్ త్రిష ముచ్చట్ల ఏం తెలుతుందో చూడాలనుకుంటా కామెంట్లు వేస్తున్నారు. ఇక అన్నిటికీ ఆగస్టు 7 తారీఖు నాడు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలిగా. జపాన్ దేశం బడులల్లా పిల్లలకు చదువు కంటే ఎక్కువ పని ఎట్లా చేయాలనో నేర్పుతాయట. తర్వాతనే దానికి సంబంధించిన పాఠాలు చెప్తారట. చైనా దేశం టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుంది అనేది పాఠాలు చెప్పుకుంటా పిల్లలతోని తయారు చేయిస్తారట. ఇంకేదో దేశంలో పుస్తకాలు అనేటివే ఉండకుండా తెలివి పెంచే ముచ్చట్లు చెప్తారట. మరి కొన్ని దేశాలల్లో మూఢనమ్మకాలు లేని శాస్త్ర విజ్ఞానమే నేర్పుతారట. మరి మన దేశంలో ఎట్లున్నది వ్యవహారం అంటే, ఇగో చూడండి. 100 ఏండ్ల నుంచి వస్తున్న నమ్మకాలను చదువులు పటాపంచలు చేసిన ఇగురంగా ఇప్పి చెప్పిన మా నమ్మకం మాది. అవసరమైతే చదువులు బంద్ చేస్తాం కానీ నమ్మకాలు మాత్రం నాడి కొట్టుకునేంత వరకు ఇడవమన్నట్టు చేస్తారు. ఇక చూడండి, 10వ తరగతి చదువును నిండు అమాస రోజు షురువు చేస్తే పాస్ అవుతారో కారో, ఒకవేళ పాస్ అయినా మంచి మార్కులు వస్తాయో రావో అన్నట్టు తొలసూరు రోజులల్లా బడికి దోలొద్దని అయ్యవాళ్ళు నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఒక్క బుజ్జే బడికి హాజరైంది. అమాస రోజు అరిష్టం, దరిద్రం, దుష్ట శక్తి బర్రె చుట్టూ దుడ్డ తిరిగినట్టు తిరుగుతుంది అన్నట్టు బడిని బంధు పెడుతురట తల్లిదండ్రులు. సోమవారం అమాస అయితే మర్నాడు మంగళవారం అవుతున్నది. ఆ రోజు కూడా మంచిది కాదని జబ్బకు సంచేస్తలేరట అయ్యవలు. తల్లిదండ్రులే ఇట్లుంటే పిల్లలకు సంబరం కాదా? లేదు నేను బడికి పోయి తీరుతా అని లొల్లి చేస్తారు. ఏమన్నా మాకింత మంచిదని ఆటలు ఆడుతురట. కొన్ని ప్రైవేట్ బడులలో అయితే జూన్ 17 తారీఖు నాడే ఓపెనింగ్ చేస్తున్నామని అయ్యవాళ్ళకి మెసేజ్లు పెట్టిండ్రట. చూడండి ఎట్లా తయారైనరో జనము. అమాస పుణ్యం ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది చదువుకున్నోళ్ళు పరీక్ష పట్టి చూసి చెప్పిండ్రు. వాళ్ళు చెప్పిన ముచ్చట్లే బడిల పాటల తిరిగా చదువు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ అమాస చీకట్లే పిల్లలను బడికి రాకుండా చేస్తున్నాయి. చదువుకున్న తెలివి కంటే వెనకటి నుంచి వచ్చిన నమ్మకాలే గెలుస్తున్నాయి. ఇవాళ అమాస అయింది, రేపు మంగళవారం అయింది, ఎల్లుండి గ్రహణం పట్టింది, ఆవలెల్లుండి దయ్యం పట్టింది అనుకుంటా శాస్త్రం పోకడాలు పోతే మన పోరగాండ్ల చదువులు ఎన్నడూ పూర్తి కావాలి. సిలబస్ కంప్లీట్ కాకుండా వెనక పడితే తర్వాత ఏఐతోని ఎట్లా పోటీ పడతారు? బయట దేశాలలో గిట్లనే ఉన్నదా? అమాసకు పుణ్యానికి మంగళవారానికి మాసికానికి అనుకుంటా బడులు బంద్ చేస్తే ఆఖరికి భూత వైద్యులే పాఠాలు చెప్పే కాలం వస్తుంది. ఇదేం పద్ధతి అని తిడుతురట ఈ ముచ్చట తెలిసిన బైరి నరేష్ అసొంటోళ్ళు మూఢనమ్మకాలు నమ్మనోళ్ళు.